దేవునికి స్తోత్రము. ఈ యొక్క రాత్రికాల సమయమందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ప్రతి శనివారము అనేక సంగతులు మనము వాస్తవానికి కొనసాగిస్తూ 13వ పాఠంగా సోదరులు తెలియజేసినట్టుగా కొనసాగుతూ ఉంది. అయితే సోదరులు దీన్ని ప్రారంభించిన ఉద్దేశం అంతా ఏంటంటే మనమందరం కూడా క్రీస్తునందు ఒక క్రమంగా జీవించడానికి ఈ గ్రూప్ను ఏర్పాటు చేసి సోదరులు నరేష్ గారే దీన్ని ముందుండి నడిపిస్తూ ఉన్నారు. అయితే మనం అందరం కూడా ప్రతి శనివారము జాయిన్ అవ్వాలి, కానీ రేపు వేరే వర్క్ ఉండడాన్ని బట్టి సోదరుల షెడ్యూల్ మార్చి ఈరోజు పెట్టారనమాట. సరే, ఏదేమైనా కూడా మనము దేవుని యొక్క వాక్యాన్ని 3 వారాలుగా మనము ధర్మశాస్త్రము మరియు క్రొత్త నిబంధన అనే పాయింట్స్ మీద మాట్లాడుతున్నాము. ఇది 3వదిగా అదే అంశాన్ని మరలా మనము కొంత ఆలోచన చేద్దాము. 3 యుగాలను గ్రంథమే మనకు విభజించి దేవుడు మన చేతికి ఇచ్చాడు. దీన్ని మనం విభజించుకోలేదో, లేకపోతే స్వార్థికులో లేక మేధావులో ఎవరో దీన్ని విభజించలేదండి. దేవుడే దాన్ని 3 యుగాలుగా డివైడ్ చేసినట్టుగా గ్రంథంలోనే మనకు కనబడుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనము ముఖ్యంగా 2 విషయాల మీద ఆలోచన చేస్తాము. పాత నిబంధన మరియు కొత్త నిబంధన ఈ అంశంలో ముఖ్యంగా 2 పాయింట్స్ ఏంటంటే నిబంధన మరియు గుర్తులు అనేది మొదటిది. మొదటిది నిబంధన మరియు గుర్తులు, రెండవది 3 యుగాల్లో యాజకత్వం. ఈ 2 పాయింట్స్ మీద మనము దీన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిది నిబంధన మరియు గుర్తులు. దీన్ని మనము 4 పాయింట్స్గా చూస్తాము. మొట్టమొదటిగా పితరుల కాలంలో దేవుడు నిబంధనను ఒక 2 నిబంధనలు మనం చూస్తాం పితరుల కాలంలో. తర్వాత వాటి గుర్తులు చూస్తాం. తిరిగి ధర్మశాస్త్ర యుగంకి వచ్చేస్తాం. అక్కడ ఒక నిబంధన ఒక గుర్తు చూస్తాం. తర్వాత కొత్త నిబంధనకు వస్తాం. అక్కడ ఒక నిబంధన ఒక గుర్తు చూస్తాం. ఆ తర్వాత ఈ యాజకత్వ కార్యక్రమానికి మనం వెళ్ళిపోతాం. మొట్టమొదటిగా నిబంధన గుర్తు అనే దాన్ని మనం గమనించినప్పుడు ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఆదికాండము 9వ అధ్యాయము 12వ వచనం. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు. ఒకటి, నిబంధనకు గుర్తుగా ఉండేటువంటి దానికి గుర్తుగా దేవుడు ఏమిచ్చాడంటే అక్కడ కింద మనం గమనిస్తే 13వ వచనంలో అంటున్నాడు, మేఘములో నా ధనస్సును ఉంచి తిని. ఇంద్రధనస్సు అనే మనం వింటూ ఉంటాము లోకంలో. ఇంద్ర అనే పదం మనకి బైబిల్లో ఎక్కడ కనబడలేదు. అయితే ధనస్సు అనే మాత్రము మనకు గ్రంథం స్పష్టంగా తెలియజేసింది. ఇంద్రధనస్సు అనేది బైబిల్లో నాకు కనిపించలేదు. కేవలం ధనస్సు, మేఘములో ధనస్సు అనే పదాన్ని మనం బైబిల్లో చూడవచ్చు. అయితే దీన్ని ముఖ్యంగా దేవుడు ఎవరెవరికి మధ్యలో అది ఉందంటే 4 పేర్లు మనం చూడవచ్చు. 1 దేవుడు, 2 సమస్త జనము లేక సమస్త ప్రజలు, 3 సమస్త జీవరాశులు, 4 భూమి. ఈ 4 పేర్లను తెలియజేసాడు. ఆ 4 పేర్లు అక్కడ ఉన్నాయో మరలా మనం గమనిస్తాము. 9వ అధ్యాయం 12వ వచనంలో మరలా చదువుతున్నా. మరియు దేవుడు నాకును, అంటే ఎవరున్నారు అందులో? తండ్రి ఉన్నాడు, మనకు తండ్రి. యెహోవా దేవుడు మనకు తండ్రి, ఆయన ఉన్నాడు. తర్వాత మీకును అంటే జనులు అన్నమాట, ప్రజలకి. తర్వాత నాకును మీకును అని చెప్పిన తర్వాత మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకును. 3వది జీవరాశుల గురించి ప్రస్తావించాడు. 14వ వచనంలో భూమిపైకి నేను మేఘమును రప్పించినప్పుడు, 13వ వచనంలో మేఘములో నా ధనస్సును ఉంచి తిని అది నాకును భూమికి మధ్య. అంటే ఇక్కడ 4 పేర్లు చెప్పి ఈ నిబంధనకి గుర్తుగా ఉంటుంది అని చెప్పి ధనస్సును దేవుడు మేఘంలో ఉంచాడు. ఒకటి నిబంధన చూసాం, తర్వాత గుర్తును అక్కడ మనకి తెలియజేశాడు. ఏంటి ఆ విషయం తెలియజేస్తున్నాడు దేవుడు అంటే భూమి మీదకి జల ప్రవాహము నాశనం చేయడానికి ఇక రాదు అని చెప్పాడు. 11వ వచనంలో నేను మీతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను, నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు జల ప్రవాహము వలన ఇకను లయపరచబడరు అని చెప్పాడు అనమాట. భూమిని నాశనము చేయుటకు ఇక జల ప్రవాహము కలగదు అని పలికాడు అనమాట. కాబట్టి దేవుడు ఈ విధంగా తెలియజేసి ఏమంటున్నాడు అంటే ఈ నిబంధన మీతో చేస్తున్నాను కదా, దీనికి గుర్తు ఏంటంటే ఇదిగో ధనస్సు మేఘంలో ఉంటుంది. ఇది ఎవరెవరికి మధ్య
అంటే 4 పేర్లు చెప్పాడు చూసాం మనం. అందులో 1 దేవుడు, 2 ప్రజలు, 3 సమస్త జీవరాశులు, 4 భూమికి అని చెప్పాడు అనమాట. ఇక రెండవది సున్నతి అనే నిబంధన. సున్నతి అనే నిబంధన బైబిల్లో దేవుడు ఎవరితో చేసుకున్నాడని మనం గమనిస్తాము అంటే అబ్రహాముతో. ఆది కాండము 17వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే దేవుడు 7వ వచనం నుండి 7వ వచనం నుండి చదువుతున్నాను. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడై ఉండునట్లు నాకును మీకును నీ తర్వాత నీ తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్యముగా స్థిరపరచదను. నీకును నీ తర్వాత నీ సంతతికి నీవు పరదేశి ఉన్న దేశమున అనగా కనాన దేశము నిత్య స్వాస్థ్యం ఇచ్చి వారికి దేవుడనే ఉందని అతను చెప్పాను. మరి దేవుడు ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత ఏమంటాడంటే నా నిబంధనను గైకొనవలసింది అని చెప్పి 11వ వచనంలో 10వ వచనంలో నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలెను. కాబట్టి సున్నతి అనే నిబంధన చేసుకున్నాడు దేవుడు అబ్రహాముతో చేసుకున్న ఈ సున్నతి అనే నిబంధన దేవుడు చేసుకొని ఏం తెలియజేస్తున్నాడు అంటే అది గుర్తుగా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. రోమియోలకు 4వ అధ్యాయం 11వ వచనంలో. రోమియోలకు 4వ అధ్యాయము 11వ వచనంలో తండ్రి దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దాన్ని మనం చదువుదాం. 4:11లో ఏమంటున్నాడంటే మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపును తనకు కలిగిన విశ్వాసం వలన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. చూడండి, ఇక్కడ నిబంధనకు గుర్తు ఏంటంటే సున్నతి. అంతకుముందు ఉన్న నిబంధన గుర్తేంటి? మేఘంలో ధనస్సు. ఇప్పుడున్న గుర్తేంటి? సున్నతి. ఈ సున్నతి దీనికి సంబంధించి 3 విషయాలు మాట్లాడాడు. నీతికి ముద్రగా, మొదటిది నీతికి ముద్రగా అని చెప్పాడు. రెండవది సున్నతి లేనివారు లేక నమ్మినవారు, సున్నతి లేనివారైన వారు ఎవరికైతే సున్నతి ఉండదో, సున్నతి లేనివారు నమ్మిన వారు ఎవరైతే ఉంటారో అలా నమ్మిన వారికి తండ్రి అవ్వడానికి ఆ నమ్మిన వారికి నీతి ఆరోపించబడాలి. ఎవరైతే విశ్వసిస్తారో విశ్వసించిన వారికి నీతి ఆరోపించబడాలి అనేటువంటి కారణంతో దాన్ని గుర్తుగా దేవుడు సున్నతిని గుర్తుగా పెట్టాడు, ముద్రగా పెట్టాడు అని చెప్పాడు. నీతికి ముద్రగా ఉంది. రెండవది సున్నతి లేనివారు విశ్వసించటం ద్వారా వారికి ఈయన తండ్రి అవ్వటము, వారికి నీతి ఆరోపించబడటం. తర్వాత మూడవది అతడు అబ్రహాం యొక్క విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడుచుకుని వారికి అతడు తండ్రి అవ్వాలి. అతడు ఏ విశ్వాసముతో అబ్రహాం ఉన్నాడో అదే విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడుచుకునే వారికి అతడు తండ్రి అవ్వడానికి గుర్తిచ్చాడని చెప్పాడు అనమాట. చదువుతాను 11, 12, 2 వచనాల్లో ఈ 3 విషయాలు ఉంటే దాన్ని నేను చదువుతాను, మరలా గమనించండి. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అని చెప్పాడు. చూడండి, నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాడు. ఇక్కడ 2 విషయాలు చెప్పేశాడు 12వ వచనంలో. మరియు సున్నతి గల వారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రం పొందినవారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను అని చెప్పాడండి. కాబట్టి ఇక్కడ మనకి విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా దేవుడు దీన్ని క్లియర్గా తెలియజేస్తున్నాడు. ఇది పితరుల కాలానికి సంబంధించి కొత్త నిబంధనలు కూడా ఉందన్నమాట సందేశము. పితరుల కాలంలో 2 సంగతులు చూసాము. మొదటిది నోవాహు కాలంలో దేవుడు పెట్టిన గుర్తు, రెండవది అబ్రహాం కాలంలో ప్రారంభమైన సున్నతి అనే గుర్తు. తిరిగి మనము ధర్మశాస్త్ర కాలానికి వచ్చేద్దాం. అక్కడ ఒక నిబంధన, ఒక గుర్తు చూసుకొని బయటకు వచ్చేద్దాం మనం అక్కడ నుంచి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 15వ వచనం. ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమిచ్చాడంటే ధర్మశాస్త్రం ఇచ్చాడు.
ధర్మశాస్త్రం ఇస్తే ధర్మశాస్త్రము దేవుడు వారితో చేసుకున్న నిబంధన. ఇప్పుడు ఆ నిబంధనకు గుర్తేంటి? అసలు ధర్మశాస్త్ర నిబంధనకి ఏదైనా గుర్తుందా? అసలు నోవ కాలంలో గుర్తుంది, అది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ధనస్సును పెట్టాడు అని మనకు క్లియర్గా తెలుస్తుంది. అబ్రహాముకు సున్నతి అనేది దేవుడు నిబంధనకు లేక అతనితో చేసుకున్న నిబంధనకు గుర్తుగా సున్నతి ఉంది, అది ఒక ముద్రగా తెలియజేశాడు, నీతికి ముద్రగా ఉందని. దాని క్లియర్గా మనకు అక్కడ సున్నతి అనే గుర్తు మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్ర కాలంలో గుర్తేంటి? ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు. దాన్ని దయచేసి గమనించండి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడని యెహోవా బాహుబలము చేతనో చాచిన చేతి చేతనో నిన్ను అక్కడ నుండి రప్పించనని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరించవలెను అని నీ దేవుడని యెహోవానికి ఆజ్ఞాపించాడు. విశ్రాంతి దినాన్ని ఆచరించమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఏమంటున్నాడు అంటే, నీవు ఐగుప్తులో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు కాబట్టి విడుదల జ్ఞాపకంగా దాన్ని గుర్తుపెట్టుకో. అది మొదటి కారణం, విడుదల జ్ఞాపకము. రెండవది అది నిబంధనకు గుర్తు అన్నమాట. నిర్గమకాండము 31వ అధ్యాయము 16వ వచనము. నిర్గమకాండము 31:16. నిర్గమకాండము 31వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేలీయులు తమ తరతరములకు విశ్రాంతి దిన ఆచారమును అనుసరించి ఆ దినము ఆచరించవలను, అది నిత్య నిబంధన అని చెప్పాడండి. అసలు ఇశ్రాయేలులకు దేవుడిచ్చిన నిత్య నిబంధన ఏంటంటే వారికి విశ్రాంతి దినాన్ని ఆచరించాలి. వారికి శనివారం వచ్చింది అంటే వారికి గుర్తొచ్చేది దేవుని నిబంధన. శనివారం వచ్చింది అంటే దేవుడు వారితో చేసుకున్న నిబంధన వారికి స్పష్టంగా గుర్తుకు రావాలి. విడుదల మాత్రమే కాదు, విడుదలతో పాటు దేవుని యొక్క నిబంధన గుర్తు చేసుకోవాలని దేవుడు వారికి ఆ విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి 3 సంగతులు మనం చూసాము. పితరుల కాలంలో 2 సంగతులు, తర్వాత ధర్మశాస్త్ర కాలంలో 1 సంగతిని మనం గమనించాం. తిరిగి మరొక 3వ పాయింట్, క్రొత్త నిబంధన కాలంలో మనకు ఉన్న నిబంధన ఏంటంటే, క్రొత్త నిబంధన మనకుంది. ఈ మనకు దేవుడిచ్చినటువంటి క్రొత్త నిబంధనలో మనకు దేవుడిచ్చినటువంటి నిబంధనకు గుర్తేంటి? లూకా సువార్త 22వ అధ్యాయము 19 నుంచి 20 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనం నుండి ఈ విధంగా తెలియజేయబడింది, చదువుదాం. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. ఇది ప్రభుబల కార్యక్రమంలో యేసు ప్రభువారు మాట్లాడుతున్న మాట. రాబోయే పస్కా ఎలా జరిగించాలో శిష్యులకు నేర్పిస్తూ, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి, ఇది నా రక్తములైన ఇదేంటి క్రొత్త నిబంధన అని చెప్పడం. కాబట్టి క్రొత్త నిబంధన గుర్తు చేసుకోవాలంటే ఇదిగో ప్రభు యొక్క ఆజ్ఞను, ఆయన ఇచ్చినటువంటి ప్రభుబల కార్యక్రమాన్ని దాన్ని మనం జరిగిస్తున్నప్పుడు ఆ నిబంధన మనకు గుర్తుకొస్తుంది. కాబట్టి నిబంధనకు గుర్తుగా ప్రభుబల కార్యక్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ఆయన మనకు విడుదల చేసిన విడుదలను, ఆయన ప్రాణ త్యాగాన్ని, ఆయన ప్రేమను మాత్రమే జ్ఞాపకం చేసుకోవడం కాదు, కానీ మనకు ఆయన చేసిన నిబంధనను మనం గుర్తు చేసుకోవాలి. అందుకోసం దేవుడు ప్రభుబల కార్యక్రమాన్ని పెట్టాడు. కాబట్టి ప్రభుబల కార్యక్రమం మనకేం తెలియజేస్తుందంటే, నీకు నిబంధన ఉంది, నువ్వు నిబంధనలో జ్ఞాపకం చేసుకొని నిబంధనలో నడువు అని హెచ్చరిస్తూ ఉంటుంది. కాబట్టి మనకు నిబంధన ఉంది, దానికి గుర్తు ప్రభుబల కార్యక్రమం. 1 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం కూడా మనందరికీ తెలుసు. ప్రతి ఆదివారం మనం దాన్ని చదువుకుంటూ ఉంటాం. అక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారి విషయాన్ని తెలియజేస్తే కిందికి వచ్చి ఏమంటాడంటే 25లో అంటాడు, ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తములైన క్రొత్త నిబంధన అని చెప్పాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని ప్రభు చెప్పిన మాట గుర్తు చేశాడు. క్రొత్త నిబంధన. కాబట్టి మనతో చేసుకున్న నిబంధన గుర్తుకు రావాలంటే ప్రభుబల కార్యక్రమాన్ని సమీపించాలి. దాన్ని దేవుడు మనకు గుర్తుగా పెట్టాడనమాట. ఇంతవరకు మనం చూసినటువంటి ఈ 3 యుగాల్లో
కేవలం నిబంధన మరియు గుర్తులు అనే వాటిని మనం చూసాము. రెండో పాయింట్ ఏంటంటే ఈ 3 యుగాల్లో యాజకత్వం గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. 3 యుగాల్లో యాజకత్వం ఉంది. పితరుల కాలంలో మొట్టమొదటిగా మనము ఎవరైతే బలిపీఠం కట్టి దేవునికి ప్రార్థిస్తారో లేక బలులు అర్పిస్తారో అది యాజకత్వం. అలాగన మొదటి వ్యక్తి నోవాహును మనం చూడవచ్చు. కయ్యను హేబేలు కూడా వాళ్ళు దాన్ని అర్పించారు, వారిని కూడా మనకు తెలుసు. నోవాహు కూడా బలి అర్పించాడు. ఆది కాండము 8:20 మొదటిగా నోవాహును మనం చూద్దాం. ఆది కాండము 8:20 ఏం తెలియజేస్తున్నాడంటే, అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి ఏం చేశాడు? ఆ బలిపీఠం మీద దహన బలులు అర్పించెను అని చెప్పాడు. కాబట్టి దహన బలులు అర్పించడం ధర్మశాస్త్ర కాలంలో ఎవరి పని? అది యాజకుల పని, అది యాజకత్వం జరిగించే వారి పని అన్నమాట. అయితే ఇక్కడికి వచ్చేసరికి పితరుల కాలానికి వెళ్తే ఇదిగో ఒక ఇంటికి పెద్దగా ఉన్న వ్యక్తి యాజకత్వం చేస్తున్నట్టు మనం చూడవచ్చు. వారి పేరు యాజకులు అని రాయబడదు, కానీ వారు చేసే కార్యక్రమాలన్నీ ఎలా ఉంటాయంటే యాజకులు తప్ప మరి ఎవరు చేయకూడని పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. రెండవదిగా మనము అబ్రాహామును చూడవచ్చు. ఆది కాండము 12:7 8 మనం చూడవచ్చు. అక్కడ బలిపీఠం కట్టి ఆయన ప్రార్థన చేస్తాడు 2 చోట్ల. 2 సార్లు ఆ విషయం తెలియజేయ బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు. తర్వాత ఆది కాండం 22:13 చదువుదాం. ఆది కాండము 22:13 12, 7, 8 ప్లస్ 13 22:13 చదువుదాం. 22:13 ఈ విధంగా రాయబడింది, చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము కన్నులు ఎత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా అక్కడ ఏం చేస్తున్నాడు? పెట్టి దహన బలిగా అర్పించెను. ఇక్కడ అబ్రహాం గారు దహన బలి అర్పించాడు. అసలు దహన బలులు అర్పించే కార్యక్రమాలు ధర్మశాస్త్రంలో పొరపాటున ఎవరు చేసినా అది నిబంధన విరుద్ధం, చట్ట విరుద్ధం. అయితే పితరుల కాలంలో ఏ చట్టము లేదు, ఏ విరుద్ధం లేదు. దేవుడు ఆజ్ఞాపిస్తే చేసే కార్యక్రమం. దహన బలి అనేది ఒకటి మొక్కుకుంటే ఇస్తారు, రెండవది ఆజ్ఞాపిస్తే ఇస్తారు. అది బైబిల్లో మనం ఆ 2 విధాలుగా చూడొచ్చు అనమాట. అయితే ఇక్కడ అబ్రహాం ఇచ్చింది దహన బలి, తన కుమారుని ఇమ్మన్నాడు దేవుడు. తిరిగి దేవుడు ఆజ్ఞాపించాడు, ఇదిగో ఫలానా ప్లేస్లో ఉంది చూడని చెప్పి పొట్టేళ్ళను చూపిస్తే దాన్ని ఇచ్చేశాడు అనమాట. మూడవదిగా ఇస్సాకు. ఆది కాండము 26:24, 25 రాయబడ్డాయి. అక్కడ ఏ విధంగా ఉంది? 24 ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రైన అబ్రహాం దేవుడను. ఎవరితో మాట్లాడుతున్నాడో? ఇస్సాకుతో. నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అక్కడ తన గుడారం వేశాడు. కాబట్టి ఇక్కడ బలిపీఠం కట్టి ప్రార్థించటం అనేది యాజకత్వ కార్యక్రమం. అయితే వాళ్ళు యాజకులు అని స్పష్టంగా మనకు లేఖనాలు కనబడవు, కానీ వారు చేసే పనులన్నీ కూడా యాజకులు చేసే పనుల్లాగా మనం చూడవచ్చు. ఆది కాండం 31:54 4వది యాకోబు గురించి. ఆది కాండము 31:54 ఈ విధంగా తెలియజేయబడింది. యాకోబు ఆ కొండ మీద బలి అర్పించి, చూడండి ఆ ఒక మాట చాలు, యాకోబు కొండ మీద ఏం చేశాడు? బలి అర్పించాడు అని కనబడుతూ ఉంది. ఇంకా 5వది యోబు గ్రంథము 1:5 యోబు గారు అనమాట. 5వదిగా యోబు గారు. యోబు గ్రంథము 1:5 యోబు గారి గురించి ఈ విధంగా రాయబడింది. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణదేవుని లేచి ఒక్కొక్క
వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చాను. యోబు నిత్యము అలాగు చేయుచుండాను. చూడండి, దహన బలి అర్పిస్తున్నాడు యోబు, పితరుల కాలానికి సంబంధించిన వ్యక్తి అయినా దహన బలి అర్పిస్తున్నాడు, నిత్యము అలాగ జరిగిస్తున్నాడంట. తిరిగి చిట్ట చివరి అధ్యాయమైన 42 అధ్యాయంలో 7 నుంచి 9 వచనాల్లో ఈ విధంగా రాయబడ్డాయి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తెమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. అంటే యోబు దేవుని దృష్టికి యుక్తమైనదిగా పలికినట్లు ఈ ఎలిఫజు, బిల్దదు, జోఫర్ అనేటువంటి స్నేహితులు యుక్తమైనది పలకలేదంట. అందుకు దేవుడు కోపగించుకొని వారిని శిక్షించడానికి సిద్ధపడ్డాడు. ఇప్పుడు దేవుడు వారిని క్షమించాలంటే వాళ్ళు ప్రార్థన చేస్తే క్షమించడంట. మీరు వెళ్ళి యోబును చాలా బాధ పెట్టారు కాబట్టి యోబు దగ్గరికి వెళ్ళి, అయ్యా నిన్ను దేవుడు మా పక్షాన ప్రార్థన చేయమంటున్నాడు, క్షమాపణ అడగమంటున్నాడు, లేక మా నిమిత్తం బలి అర్పించమంటున్నాడు, నువ్వు అర్పిస్తే అంగీకరించి మాకు క్షమిస్తాడంట. నిన్ను చాలా బాధ పెట్టాం కదా, నా మీద నీకు కోపం ఉంటే నువ్వు అర్పించవు. ఒకవేళ నువ్వు ఆ కోపాన్ని మానుకొని కనుక ప్రేమతో అర్పిస్తే మాకు క్షమాభిక్ష వస్తుంది, దేవుని తీర్పు మా మీద రాదు, ఆయన కోపానికి మేము గురిగామని రిక్వెస్ట్ చేయడానికి వీళ్ళు వెళ్ళారనమాట. బాధ పెట్టి అనేక మాటలతో వేధించిన వారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగేసరికి ఏం చేశాడో చూడండి 8వ వచనంలో. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టెలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను అని చెప్పాడు. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును, బలి అర్పించి ప్రార్థన చేస్తాడు. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతన్ని మాత్రం అంగీకరించదను. ఏలైనగా నా సేవకుడిని యోబు పలికినట్టు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు అని అన్నాడు. అయితే తెమానీయుడైన ఎలీఫజు, షుహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించను. యోబు బలి అర్పించాడు, దేవుడు అంగీకరించడానికి గమనిస్తాడు. అంటే పితరుల కాలంలో ఈ యాజకత్వ కార్యక్రమాలు మనకు కనబడుతున్నాయి అనేది ఇక్కడ మనకు పాయింట్. తిరిగి ధర్మశాస్త్ర కాలంలో యాజకత్వము ఒక కుటుంబానికి ప్రత్యేకించి ఇక్కడ ఒక పెద్దలు చేసినట్టు కాకుండా దేవుడు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఎక్కడ పడితే అక్కడ బలిపీఠం కట్టడం లేదు, ఏర్పాటు అది తీసేసాడు అనమాట. ఎక్కడ పడితే వాళ్ళు కట్టడం, ప్రయాణంలో వెళుతున్నప్పుడు కట్టడము, వారికి దేవుడు ఏదైనా ఒక గొప్ప సంగతి బయలుపరిచినప్పుడు కట్టడము, దేవునికి లేకపోతే దేవునికి బలిపీఠం కట్టి ప్రార్థించడము, దహన బలి అర్పి, ఇలాంటి కార్యక్రమాలు లేవు అనమాట. ఒక స్థలము దేవుడు నిర్ణయం చేశాడు, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదని. యెరూషలేములోనే మందిరాన్ని ఏర్పాటు చేసి ప్రత్యక్ష గుడారం నుంచి యెరూషలేం, వ్యక్తులు మాత్రం మారలేదు. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో ఈ విధంగా తెలియజేయబడింది. చదువుదాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయంలో 1 నుంచి 5 వచనాలు చదువుతాను. సంఖ్యాకాండం 17, 1 నుంచి 5. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలు తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఇక్కడ చూడండి, 12 గోత్రాల్లో ఉన్న వారిని పిలిచి వాళ్ళలో ఒక్కొక్కరి కుటుంబం చొప్పున వాళ్ళ పేర్లు దాని మీద రాయాలి అని చెప్పాడు దేవుడు. తర్వాత ఈ లేవి గోత్రికుల దగ్గరికి వచ్చేసరికి అహరోను పేరు దాని మీద రాయి అని చెప్పాడు. అప్పుడు 12 మంది అక్కడ వారు వచ్చి ఆ పేర్లు రాసి ఆ కర్రలు తీసుకెళ్లారు దేవుని మందిరంలోకి. తీసుకెళ్ళిపోయి ఏం చేశారంటే ఆ యొక్క గుడారంలో శాసనం దగ్గర పెట్టారంట. 4వ వచనం, నేను మిమ్మును కలుసుకొను ప్రత్యక్ష గుడారంలోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. ఆ కర్రలు తీసుకెళ్ళిపోయారు. 12 కర్రలు తీసుకెళ్ళిపోయి ఆ గుడారంలో శాసనాల దగ్గర పెట్టేశారట. 12 కర్రలు పెట్టినప్పుడు పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయి ఇంకా రేపు రావాల్సిందే. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును, నేను యాజకత్వం చేస్తా అని చెప్పి మోసే మీద, అహరోను మీద వాళ్ళే మాట్లాడతారా, వాళ్ళే యాజకత్వం చేస్తారా, వాళ్ళే నాయకత్వం వహిస్తారా, మేము చేయలేమా, మాకు అంత జ్ఞానం లేదని చాలా బాధ పెడుతున్నారు వాళ్ళని.
సణుగుతూ ఉన్నారు. ఆ సణుగులు పోవాలంటే నేనే ఏర్పాటు చేస్తా వాళ్ళని. ఆ సణుగులు ఇంకా ఉండొద్దు. 5వ వచనం, అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీలు మీకు విరోధముగా సణుగుచుండు సణుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. ఇంకెప్పుడు యాజకత్వం విషయంలో సమస్య రావద్దు. మేము పితరుల కాలం నుంచి చూసుకుంటూ వస్తున్నాం, మా పెద్దలు ఇచ్చుకుంటూ వచ్చారు, వాళ్ళందరినీ దేవుడు అంగీకరించడం, ఈయన ఒక్కడే స్పెషలా అనే ఫీలింగ్ వెళ్ళిపోవాలి వాళ్ళలో నుండి అని చెప్పి దేవుడు ప్రత్యేకించి యాజకత్వము ఈ యొక్క అహరోను సంతానానికి దేవుడు కృపగా దాన్ని ఇచ్చేసాడు అనమాట. 7వ వచనం, మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. 8వ వచనం, మరునాడు అంటే తెల్లారిన తర్వాత ఉదయం మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. కాబట్టి అహరోను చేతి కర్ర చిగురించింది. చిగురించిన తర్వాత యాజకత్వానికి అహరోను నిర్ణయించబడ్డాడు. ప్రధాన యాజకత్వం వారి సొంతం, యాజకత్వం వారి సొంతం అయిపోయింది. దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకెవరు సొనగాల్సిన అవసరం లేదు. దేవుడు వాళ్ళకే ప్రత్యేకించి యాజకత్వం ఇచ్చాడు. మేము చేయలేమా, మాకు చేత కాదా అనే ఆ మాటలు ఇంకెవరు మాట్లాడకూడదని చెప్పి దేవుడు ఒక వ్యక్తిని తన జ్ఞానం చేత నిర్ణయించేశాడు. 18వ అధ్యాయం 1వ వచనం నుండి, యెహోవా అహరోనుతో ఇట్లనెను, నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబీకులను పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. ఇక్కడ గమనించండి, యాజకత్వం ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞపూర్వకంగా ప్రవేశపెట్టాడో అప్పుడు షరతులు వచ్చినాయండి, కండిషన్స్ స్టార్ట్ అయినాయి. షరతులు ఎప్పుడైతే దేవుడు వారికి ఇచ్చాడో భయం కూడా మొదలైపోయింది. ఆ షరతుల ప్రకారంగా వాళ్ళు కనుక యాజకత్వం జరిగించకపోతే వారికి శిక్ష వస్తుంది, లేక సమస్యకు గురి అవుతారు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా వాళ్ళ సేవ చేయాలో అంత జాగ్రత్తగా చేయాలి. ఆ యాజకత్వము చేసేటప్పుడు అక్షరాల పొల్లు కూడా పోకుండా జాగ్రత్త పడాలన్నమాట. ఇంతకుముందు వాళ్ళు మేము చేయలేమా, మాకు చేత కాదా, మేము చేయలేమా, మీరే చేయగలరా అంటే మీరు అహరోను మోసే మీరే సమర్థులా, మాకు రాదా అని ఆ మాట్లాడిన వాళ్ళు కూడా భయపడే పరిస్థితులు దేవుడు తీసుకుని వచ్చేసాడు. ఆజ్ఞలు ప్రవేశపెట్టాడు. ఈ ఆజ్ఞల ప్రకారంగా యాజకత్వం చేసే వ్యక్తి ప్రతిరోజు గ్రంథంలో చెప్పిన మాట ప్రకారంగానే జరిగించాలి. ఎవరు పడితే వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తే కుదరదనమాట. కాబట్టి ధర్మశాస్త్రంలో ప్రత్యేకించి దేవుడు ఒక మాట తెలియజేశాడు. 19వ అధ్యాయం నిర్గమకాండంలో ఏం చెప్పాడంటే 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని, ఈ మాట జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఇశ్రాయేలుకి దేవుడు చట్టం చేతులు పెట్టి విని అంటే ఇంకా రోజు పరలోకంకి వెళ్ళి దేవుడి దగ్గర వినేసి రావడం కాదు. ధర్మశాస్త్రంలో ఉన్న ఈ మాటలు శ్రద్ధగా విని, ఒక పని చేయాలంటే ఫలానా చోటికి వెళ్ళు అని ఎవరైనా అన్నారనుకోండి, మనం శ్రద్ధగా వినకపోతే ఆయన చెప్పిన చోటికి కాకుండా మరొక చోటికి వెళ్ళిపోతే ఎంత ప్రమాదమో. దేవుడు చెప్పేటప్పుడు దేవుని ఆజ్ఞలు కానీ ఆయన మాటలు కానీ శ్రద్ధగా వినకపోతే సమస్యలు అవుతాయి. అలా యాజకత్వంలో సమస్యలు వస్తాయని చెప్పాడు. దాన్ని నా మీద నెట్టద్దని చెప్పాడు ముందే. మీరు యాజకత్వం చేస్తున్నప్పుడు ఆ మందిరంలో ఏదైనా సమస్య వచ్చి మీ ప్రాణాలు పోతే నన్ను అడగద్దు, మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు అని చెప్పేశాడు. ఆజ్ఞలు వచ్చినాయి, కండిషన్స్ వచ్చినాయి, వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి. మొట్టమొదటిసారి దేవుడిచ్చిన ఆ ఉద్యోగము ప్రధాన యాజకత్వము దేవుడు అహరోను కుటుంబానికి ఇస్తే కొత్తగా యాజకత్వం ప్రారంభమైంది. ప్రత్యక్ష గుడారంలో మందిరం స్టార్ట్ అయింది, ఆరాధన స్టార్ట్ అయింది. అహరోను కుటుంబానికి దేవుడు సెలెక్ట్ చేశాడు. యాజకత్వ పనికి పూనుకున్న మొట్టమొదటి పిల్లలు అహరోను కడుపున పుట్టిన పిల్లలు డ్యూటీ ఎక్కేశారన్నమాట. లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనంలో వారు డ్యూటీకి ఎక్కేసిన తర్వాత ఏం జరిగిందంటే గమనించండి. లేవికాండం 10వ అధ్యాయం 1వ వచనం, అహరోనును అతని కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఈ వచనం ఇలాగే తీసి పెట్టుకొని ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడికి వచ్చేసేయండి. 8వ అధ్యాయంలో సంఖ్యాకాండము 18, క్షమించండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయానికి వచ్చేసేయండి. సోదరులారా, నా వాయిస్ వినబడుతుందండి? ఎవరైనా స్పందించండి. ఓకే, దేవునికి స్తోత్రం.
ఇక్కడ 18లో ఏమన్నాడు దేవుడు? మొదటి వచనం, యెహోవా అహరోనుతో ఇట్లా, నేను నీవును నీ కుమారులను నీ తండ్రి కుటుంబమును పరిశుద్ధ స్థలపు సేవలోని దోషములకు ఉత్తరవాదులు. అంటే మీరు ఏదైనా పొరపాటు చేసి దోషులవుతే దానికి నేను కాదు ఉత్తరవాది, మీకు మీరే ఉత్తరవాదులు. ఏదో సమస్య జరిగితేనే మీ ప్రాణాలు పోతాయి, ఏదో సమస్య జరిగితేనే అగ్ని వస్తుంది, ఏదో సమస్య జరిగితేనే శిక్ష వస్తుంది. నా మీద నెట్టద్దు, మీ చేస్తున్న సేవకు మీరే ఉత్తరవాదులు అని చెప్పేశాడు. అయితే ఇక్కడ ఏం జరిగింది? వాళ్ళు ఏం చేశారు? లేవికాండం 10వ అధ్యాయంలో మొదటి వచనం చివరి లైన్, యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని తీసుకొని వచ్చారంట. యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ. వేరొక అగ్ని తీసుకొని వస్తే ఏమైంది? అసలు దేవుడు ఒక అగ్ని గురించి చెప్పాడు. అయ్యా, బలిపీఠము, దేవుని యొక్క మందిరం దగ్గర ఆవరణంలో బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం కింద నిప్పులు ఉంటాయి. ఆ నిప్పులు కొన్ని తీసుకోవాలి, తీసుకొని ఆ నిప్పుల మీదనే ధూపాలు వేయాలని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పిన కండిషన్ అది. అయితే నాదాబు అబీహులు ఏం చేశారంట? అన్యాగ్నిని తెచ్చారు కాబట్టి చనిపోయారు. అన్యాగ్ని తేకుండా దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని మాత్రమే తీసుకురావాలి. దేవుడు ఆజ్ఞాపించని ఏ పని చేసినా వాళ్ళ ప్రాణానికి వాళ్ళే ఉత్తరవాదులు అని చెప్పాడు. ఎవరి ప్రాణం పోయిందో దానికి వారే బాధ్యులు, దానికి దేవునికి సంబంధం లేదు. కాబట్టి దేవుడు ముందే చెప్పేశాడు అనమాట. ఇంక కింద ఏమంటున్నాడు చూడండి, అక్కడే 18వ అధ్యాయంలోనే కింద ఏమంటున్నాడు అంటే, సేవలోని దోషములకు ఉత్తరవాదులు, నీవును నీ కుమారులను మీ యాజకత్వపు దోషములకు ఉత్తరవాదులు. కాబట్టి మీ యాజకత్వంలో ఏదైనా దోషం జరిగితే దానికి మీరే లెక్క చెప్పుకోవాలి, నాకు సంబంధం లేదని చెప్పేశాడు దేవుడు. ఎవరి దోషములకు వారే ఉత్తరవాదులు అని చెప్పేశాడు దేవుడు. అలా చెప్పినట్లు వారు జాగ్రత్తగా నా వాక్యాన్ని లేక నా మాటలను శ్రద్ధగా వినండి అనే దాని మీద ఫోకస్ చేయాలి. వాళ్ళు ఎప్పుడైనా సరే యాజకత్వం చేసేటప్పుడు షరతులు వచ్చినాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. యాజకత్వం సేవ చేసేవారు షరతులు ఏంటో చూసుకొని యాజకత్వం పనికి వెళ్ళాలి. మోసే చేసాడా యాజకత్వము, లేకపోతే ఆరోన్ చేసాడా నేను చేయలేనా అనుకోవడం కాదు ఇది. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు శ్రద్ధగా విని, అసలు అందులో ఏముందో చూడండి బ్రదరు. అసలు యాజకత్వం ఎవరు చేయాలో ఉంది. ఫస్ట్ ఎవరు చేయాలి? అది లేవీలు చేయాలండి. లేవీలు ఎవరు చేయాలి? అహరోను సంతతి వారు చేయాలండి. ఎక్కడ చేయాలి? అది దేవుని మందిరం యెరూషలేములో చేయాలండి. ఎలా చేయాలి? ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా వాళ్ళు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేయాలి. అలా ఒక క్రమంగా దాన్ని శ్రద్ధగా విని చేయాలన్నమాట. అందులో ఏది చిన్న మార్పు జరిగించినా వారి ప్రాణాలకి ప్రమాదం ఉంది అని చెప్పాడు. అలా యాజకత్వంలో సమస్యలు అయితే వాళ్ళకి సమస్య. లేవికాండం 16వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఎక్కడి నుంచి దేవుడు బలిపీఠం కింద నుంచి ఆ యొక్క అగ్ని తీసుకురమ్మని చెప్పిన మాట ఇక్కడ తెలియజేసి, ఎక్కడి నుంచి తెమ్మన్నాడో అక్కడి నుంచి తీసుకురాకుండా వారు మంట వచ్చింది కానీ స్థలం మార్చారనమాట. లేవికాండం 16వ అధ్యాయం 12వ వచనం, యెహోవా సన్నిధిని నున్న ధూపపీఠం మీద నుండి ధూపార్తుడు నిప్పులను తమ పిడికలతో పరిమళ ధూప చూర్ణములు తీసుకొని అడ్డతెర లోపలికి వాటిని తెచ్చి తాను చావకుండానట్లు ఆ ధూపము మేఘ శాసనం మీదనో కరుణ పీఠమును కమ్ముటకు యెహోవా సన్నిధిని అగ్ని మీద ధూపద్రవ్యములు వేయాలి. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా వారు ఆయన ఏ అగ్నిని అయితే ఆజ్ఞాపిస్తాడో ఆ అగ్నిని తీసుకొని రావాలి తప్ప మరొక ప్లేస్ నుంచి అగ్ని తీసుకొచ్చినా ఏ ప్లేస్లో వేయమన్నాడో ఆ ప్లేస్లో కాకుండా మరొక చోటికి తీసుకెళ్ళిన సమస్య అవుతుంది. ఎవరికి చేయమన్నాడు వారు చేయకపోయినా సమస్య అవుతుంది. అయితే చెప్పిన వ్యక్తికి బదులుగా మరొక వ్యక్తి ఉద్యోగానికి లేక ధూపం వేయడానికి వస్తే వారికి కూడా సమస్యనే ఉంది. అలా సమస్య జరిగినట్టు కూడా గ్రంథంలో మనకు తెలియజేయబడింది. దాన్ని చదువుదాం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయము 16వ వచనం. మనందరికీ తెలిసినట్టుగా 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనంలో ఇక్కడ గమనించండి. ఈ ఉజ్జియా అనే వ్యక్తి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు చనిపోతారండి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు దేవుడు తీసుకొచ్చి ఆయనకు ఆ యొక్క
సింహాసనం మీద కూర్చోబెట్టి రాజుగా ఉండు నువ్వు అని చెప్పి అతన్ని ఆదరించి సింహాసనం ఎక్కించాడు. అయితే ఈయన ఏం చేశాడు? 16వ వచనం, కొంతకాలం తర్వాత ఎదిగాడు, సైన్యం ఉంది, బలం ఉంది, డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, అన్నీ సంపాదించుకున్నాడు. సంపాదించుకున్న తర్వాత నేను చేసే పని ఏదైనా నేను చేయొచ్చు, నాకు ఏది అడ్డం లేదు, కనీసం యాజకత్వం కూడా నేను చేయొచ్చు, నన్ను ఎవరు అడ్డగించొద్దు అనుకుని గర్వంతో మందిరంలోకి దూరాడనమాట. అయితే 26-16, అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సులో గర్వించి చెడిపోయాడు. ఎలా గర్వించాడు, ఎలా చెడిపోయాడంటే రాజుగా చేయాల్సిన పని రాజుగా చేయకుండా నేను యాజకత్వం చేస్తానని దేవుడు ఆజ్ఞాపించని పని మొదలుపెట్టాడు అనమాట. అప్పుడు ఏం జరిగింది? ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి, అసలు ధూపం వేయడానికి ఈయన ఎందుకు ప్రవేశించాలి? యాజకుల పని కదా అది, దేవుడు వాళ్ళకి కదా ఆజ్ఞాపించాడు, అహరోను కుటుంబానికి కదా యాజకత్వం ఇచ్చాడు. అయితే ఈయన ఏం చేశాడంటే వెళ్ళాడంట లోపలికి. వెళుతుంటే యాజకుడైన అజర్యయు 11వ వచనం, అతనితో కూడిన ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతన్ని వెంబడి లోపలికి పోయారు. 80 మంది వెళ్ళారంట. రాజు అయితే ఏముంది, ఎవరైతే ఏముంది, మనం ఎదురెళ్దాం, తప్పని ఖండిద్దాం, ఏమవుతుందో దేనికంటే గొప్పవాడా అని చెప్పి 80 మంది ధైర్యం తెచ్చుకొని ఆ రాజుని ఎదిరించారంట. అసలు రాజు ఏలుతుంటేనే ఆయన ఏలుబడి కింద వీళ్ళు బతుకుతున్నారు. కానీ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఆయన చేస్తుంది బైబిల్ ప్రకారంగా తప్పని తెలిసింది కాబట్టి ఏదైనా కానీ మనం ఎదిరిద్దాం నాడని 80 మంది వెళ్ళారనమాట ఎదిరించడానికి. ఈరోజు మనం ఏం చేస్తాము? మనకు చాలా సీనియర్ అండి, చాలా కాలం మనం ఎందుకులే, మనం ఏదంటే బాధపడతామని చాలాసార్లు మనం కొన్నిసార్లు రాజీ పడుతూ ఉంటాం. ఆయన వయస్సును బట్టి కాదు మనం గౌరవించాల్సింది, గ్రంథంలో ఉందా లేదా అనేది చూడాలి. అయితే తీరా చూసేసరికి లోపలికి వెళ్ళారంట వీళ్ళు. 18వ వచనం, వారు రాజైన ఉజ్జయాన్ని ఎదిరించి, ఉజ్జయా, యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠించబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే కానీ నీ పని కాదు అని చెప్పారు. పరిశుద్ధ స్థలంలో దేవుడిని యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలగజేయదని చెప్పగా, ఇది నీకు ఘనత రాదు, నీకు మంచి పేరు రాదు, దీంట్లో నీకు ఘనత రాదు, నీకు మెప్పు రాదు అని చెప్పారు. 19, ఉజ్జియ ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై, నన్ను ఆపుతారా మీరు అన్నట్టు ఉందన్నమాట ఆయన మనసులో. నన్ను ఆపుతారా మీరు, ఏమనుకుంటున్నారు నా గురించి మీరు అని చెప్పి రౌద్రుడై వెళ్ళిపోయాడంట లోపలికి. యాజకుల మీద కోపం చూపాడంట. యెహోవా మందిరంలో ధూపపీఠ ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుతూనే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. వాళ్ళు చూస్తూనే ఉన్నారంట. అతని ఉగ్ర రూపం చూసి ఆగిపోయారు. ఎదిరించాల్సింది వాళ్ళ 80 మంది ఏకమై ఎదిరించారు, ఆయన ఉగ్ర రూపం చూపేసరికి సైలెంట్ అయిపోయారు. తీరా వాళ్ళు చూస్తుండగానే ఏం జరిగిందంట, యాజకుడైన అజర్య అతనితో పాటు ఉన్న 80 మంది చూస్తుండగానే అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ప్రధాన యాజకుడు అజర్యు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠరోగం గలవాడై ఉండను కనుక అతడు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. వారు తడువు చేయకుండా వెళ్ళగొట్టారు. యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళటకు తాను త్వరపడాడు. చూడండి, దేవుడు అతన్ని మొత్తాడని ఎరిగి తాను కూడా బయటికి రావడానికి ప్రయత్నం చేసి బయటకు వచ్చేసాడు. ఇంకా చనిపోయేంత వరకు కుష్ఠరోగిని ఊరు బయట పెడతారండి, ఊరిలో ఉండదు. రాజు అయినా సరే సింహాసనం మీద ఉండడు, ఊరు బయట ఉండాల్సిందే. అలాగున గర్వించి వెళ్ళిపోయాడు. యాజకత్వము చాలా సీరియస్గా ఉంది. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో మనకు కూడా యాజకత్వం దేవుడు ఇచ్చాడు, మనకు కూడా షరతులు ఉన్నాయి. ఆ షరతుల ప్రకారం లేకపోతే నా యాజకత్వం విషయంలో నేనే ఉత్తరవాదిని, మీ యాజకత్వం విషయంలో మీరు ఉత్తరవాదులు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకోవాలనే ఉద్దేశంతో దీన్ని అంతటిని తీసుకొచ్చాను. అయితే ఈ ఉజ్జయ కాలంలో ఈయన మాత్రం చెడిపోవడమే కాకుండా అతను తన రాజరికాన్ని ఒకవైపు నష్టపరుచుకున్నాడు, ఆయన వ్యక్తిగత జీవితంలో తనకు చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. రాబోయే తరతరాల ఆయన గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఇంత డేంజర్ పర్సన్, అసలు మంచోడు కాదండి అనేలాగా వ్యవహరించాడు. అయితే దేవుడు ఇశ్రాయేలు గురించి ఈయన గురించి ఒక మాట చెప్పాడు. దాన్ని చదువుకొని మనం కొత్త నిబంధనకి వెళ్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాలు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము చాలా అద్భుతమైన విషయం తెలియజేశాడండి. దాన్ని చదువుతాను. ఏమంటున్నాడంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేస్తుంది. పిల్లల్ని పెంచాడు, పిల్లలను అన్నాడు. మొదటి పిల్లాడు ఉజ్జియా, రెండో పిల్లలు ఇశ్రాయేలీలు, 2 పిల్లలు అన్నమాట దేవునికి అప్పుడు. ఎందుకంటే మొదటి వచనంలో ఏమన్నాడు, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదరాజుల దినాల్లోనే ఈ సందేశం వచ్చింది యెషయాకి. కాబట్టి ఆ విషయం చెప్తున్నాడు. ఏమంటున్నాడు, ఇదిగో నేను పిల్లల్ని పెంచి గొప్పవారిగా చేశాను. మొదటి పిల్లోడు 16 సంవత్సరాల లోపల తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాను, ఆయన తిరగబడ్డాడు. ఇశ్రాయేల్ అందరిని ఐగుప్తు నుంచి తీసుకొచ్చాను, వీళ్ళు తిరగబడ్డారు. కిందికి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు చూడండి,
ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గమంటే సాక్ష్యం కోసం పిలిచాడు ఇంతకుముందు ధర్మశాస్త్ర కాలంలో. ఇప్పుడు దాన్ని మళ్ళీ ధర్మశాస్త్ర కాలంలో రిపీట్ చేశాడు. సాక్షులను పిలుస్తూ ఉన్నాడు. పిలిచి, ఎద్దు తన కామంద నెరుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకున్నాను. చూడండి, ఎద్దు అంటే యాజకుడు, యాజకులకు గుర్తు అనమాట. నూర్చెడి ఎద్దు మూతికి చికుం వేయొద్దు అని అన్నాడు. ఇప్పుడు ఎద్దు తన కామంద నెరుగునంటే నూర్చెడి ఎద్దు మూతికి చికుం వేయొద్దు. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి. గాడిద రాజ్యభారం మోసే రాజుకు గుర్తు, గాడిద రాజ్యభారం మోసే రాజుకు గుర్తు. గాడిద తన సొంతమనే దొడ్డి తెలుసుకున్నాం. ఇప్పుడు గాడిదకి దొడ్డి తెలవాలి. అయితే ఈ గాడిద అంటే క్షమించండి, ఈ రాజు ఎవరైతే ఉన్నారో ఉజ్జియా, తన దొడ్డి తెలియదు ఆయనకి. అసలు ఆయన దొడ్డి ఏంటి? సింహాసనం మీద కూర్చొని, దావీదు సింహాసనం కూర్చొని పరిపాలించాలి యూదుల్ని. ఈ యాజకుల దొడ్డి ఏంటి? ప్రత్యక్ష గుడారము, రెండోది యెరూషలేము మందిరం, అది వాళ్ళ దొడ్డి. యాజకులుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన దొడ్డిలో వాళ్ళు పని చేసుకోవాలి, వాళ్ళ యాజకత్వం చేయడమే వాళ్ళ దొడ్డి. ఈ రాజుగా ఉన్న వ్యక్తికి ఈయనకి ఇచ్చిన రాజరికము, ఏలుబడి ఆయన దొడ్డి. అయితే కిందికి వచ్చి ఏమంటున్నాడు? ఎద్దు తన కామంద నెరుగును, గాడిద సొంతమని దొడ్డి తెలుసుకొను. ఇది భౌతికంగా కూడా సాయంత్రం మేపుకొని వచ్చిన తర్వాత గాడిద తన దొడ్డికి వెళ్ళిపోతుంది, ఎద్దు తన దొడ్డికి వెళ్ళిపోతుంది, భౌతికంగా ఎగ్జాంపుల్గా ఆలోచించిన. అయితే ఇక్కడ కిందికి వచ్చి ఏమంటున్నాడు? ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ అని చెప్తున్నాడు. అలాగే యాజకత్వం విషయంలో ఎవరైతే తప్పు చేశారో వారే శిక్షించబడ్డారు. రాజరికం విషయంలో సమస్య చేస్తే వాళ్ళే శిక్షించబడ్డారు. కాబట్టి క్రొత్త నిబంధన కాలంలో మనకు దేవుడు రాజులుగా, యాజకులుగా పెట్టాడు. 1 పేతురు 2వ అధ్యాయం, కొత్త నిబంధన కాలంలో 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దీన్ని చదువుకొని మనం ముందుకు వెళదాం. 1 పేతురు 2వ అధ్యాయంలో మనందరికీ తెలిసినట్టుగా అక్కడ ఏం చెప్తున్నాడంటే, చీకట్లో నుండి అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన అని గుణాతిశయమును ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులని, యాజక సమూహం. ఒకరు, ఇద్దరు, ఒక గోత్రము, 2 గోత్రాలు లేవండి. ఇది ఒక గొప్ప సమూహం అన్నమాట. సముద్రపు నీరులాగా విస్తరించి ఉన్న జనాంగం. ప్రకటన గ్రంథంలో మన యోహాన్ గారు చూసి వీరు ఎక్కడి నుంచి వచ్చారని షాక్ అయిపోయాడు అనమాట. చాలామందిని చూసి, వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నారు అని చెప్తాడు అనమాట 7వ అధ్యాయంలో. కాబట్టి ఈ మహాశ్రమం నుంచి వచ్చిన గొప్ప సమూహము వీళ్ళంతా ఎవరంటే యాజకులు, రాజులని యాజక సమూహం. వీళ్ళు సమూహం ఉంది, ఇది టీం ఉందన్నమాట. 2-3 కాదు, గొప్ప టీం ఉంది. ఇది 3000 మందితో ప్రారంభమైన టీము ఇప్పటికి ఇంకా అందులో చేర్చబడుతూనే ఉన్నారు. అనేకులు బాప్తిసం పొందిన వాళ్ళందరూ చేర్చబడుతూనే ఉన్నారు ఆ గుంపులో. అయితే మాకు ఇచ్చిన పదవులు, రాజులు, యాజకులు అనే పదవులు మాకు ఇచ్చాడు దేవుడు. మరి దాంట్లో దేవుడు షరతులు పెట్టాడు. నీ యాజకత్వ పని ఏంటి, దానికి నువ్వు న్యాయం చేస్తున్నావా? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్పాడు, దాన్ని కూడా చదువుకుందాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవే. వధించబడ్డది ఎవరు? యేసు ప్రభు. నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడేవారిలోను, ప్రతి జనములోను, ప్రతి ప్రజల్లోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనసులోను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను, యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదరని కొత్త పాట పాడుదురు. అంటే ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడంట. అంటే మేము రాజ్యంగా ఉన్నాము, యాజకులుగా ఉన్నాం. క్రైస్తవులు దేవుని రాజ్యం, క్రైస్తవులు క్రీస్తు రాజ్యం. ఆ రాజ్యంలో రాజులుగా, యాజకులుగా ఉన్నాం. మన యాజకత్వం ఏంటో నేను లాస్ట్ టైం మాట్లాడాను, సెకండ్ టైం ధర్మశాస్త్రం పాత నిబంధన కొత్త 2వ భాగంలో. అప్పుడు చెప్పాను యాజకులుగా మనం 4 బలులు అర్పించాలని. అందులో మొట్టమొదటిది మనం అర్పించే బలి సజీవ యాగంగా మన శరీరాలు సమర్పించాలి. అది మనకు తెలిసినట్టుగా లాస్ట్ టైం చదువుకున్నాం కదా, రోమియోలకు 12:1 ఉంది. సజీవ యాగం అనడం, యాగం అంటే బలి అని అర్థం. దేవుడికి నేను గొర్రె బలి ఇస్తాను, మేక బలి ఇస్తాను, డబ్బు బలి ఇస్తాను, ఇంకేదో ఇస్తానంటే దేవుడు ఒక్కటే మాట అంటున్నాడు, నిన్ను నీవు సమర్పించుకో. నీ యొక్క శరీరాన్ని దేవుని సేవలో వాడు. నీ శరీరము సజీవంగా ఉండగానే దేవునికి సమర్పించు అని చెప్పాడు. అంతేగాని సజీవ యాగం చేయమన్నాడని బతికుండగానే నూనె పోసుకొని కాల్చుకొని యాగం చేయడం కాదు, తను తాను చంపుకోవడం కాదనమాట. నువ్వు బ్రతికుండగా నీ దేహము నీతికి సాధనాలుగా, దుర్నీతికి కాకుండా నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించు.
నీ దేహము దేవుని కొరకు వాడబడాలి. అది మొదటి బలి. రెండవది మనం చదువుకున్నాము హెబ్రీయులకు 13వ అధ్యాయంలో, మరలా చదువుదాము 15వ వచనంలో. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగం చేయదము. మనకు 4 బలులు ఉన్నాయి మనం అర్పించాల్సినవి. అందులో చిన్నపాటి దోషం వచ్చినా నేనే ఉత్తరవాది, మీరే ఉత్తరవాదులు, ఎవరికి వారే ఉత్తరవాదులు. జరిగేది ఏముండదు. దేవుడు ఒక్కటే మాట, యాజకులు మార్చబడ్డారు, యాజక ధర్మం మారింది, కండిషన్స్ మారవు. ఆయన మాటలు శ్రద్ధగా వినండి అని అక్కడ చెప్పాడు, ఇక్కడ కూడా అంతే చెప్తాడు. అక్కడ శ్రద్ధగా వినరు కాబట్టి ఇక్కడ మీరు శ్రద్ధ పెట్టకపోయినా ఎట్లయినా నడుస్తుందని అన్నాడు. ఇక్కడ కూడా శ్రద్ధగా వినాల్సిందే. ఏమంటున్నాడు? ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగం చేయదము. స్తుతి యాగము అన్నాడు అనమాట. మీరు దేవునికి స్తుతించడం ఒక యాగం, బలి అనమాట. మనకు దేవుడు రక్షణ ఇస్తే, తండ్రి మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీకు స్తోత్రం, అది అంతరంగం నుంచి బయటికి రావాలి, అది బలి అనమాట. అప్పుడు విరిగి నలిగిన హృదయము దేవునికి బలి, విరిగిన మనసే నీకు ఇష్టమే, నీ విరిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అక్కడి నుంచి రావాలి బలి, పెదవులతో రావద్దు. కాబట్టి దేవునికి స్తుతించేటప్పుడు మనము కొన్నిసార్లు ఏం చేస్తామంటే, తండ్రి నీకు వేలాది స్తోత్రాలని కొంతమంది, నీకు కోట్ల కొలది స్తోత్రాలని మరికొంతమంది చెప్తూ ఉంటారు. నేను లాస్ట్ టైం చెప్పాను, వేలాది అని అసలు నీకు ఎప్పుడు నువ్వు 1000 స్తోత్రాలు చెప్పినావు దేవునికి, ఎప్పుడు 1,000,000 చెప్పినావు? చెప్పింది ఒకటేసారి కదా, మరి దేవునికి లెక్కలు రావనా? దేవునికి లెక్కలు వస్తాయి కదా, మరి నువ్వు ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? తండ్రి నీకు వేలాది స్తోత్రాలు పంపిస్తున్నా అంటే ఆయన ఆ ప్రార్థన కవర్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఒకటే ఉంటుంది. నువ్వేమో వేలు అన్నావు అంటే నోటితో అన్నాడు కానీ లోపల మాత్రం ఒకటి ఉంది. సంతానం ఇస్తే సంతానాన్ని బట్టి స్తోత్రం అంటే అది 1 అవుతుంది. నీకు దేవుడు రక్షణ ఇస్తే రక్షణను బట్టి స్తోత్రం అంటే 2 అవుతుంది. తండ్రి మీరు నాకు ఇచ్చిన కొత్త నిబంధన బట్టి స్తోత్రం అంటే నీకు 3 అవుతాయి. తండ్రి నాకు మంచి కుటుంబం ఇచ్చే స్తోత్రం అంటే 4 అవుతుంది. తండ్రి నాకు మంచి సాహసం ఇచ్చే స్తోత్రం అంటే 5 అవుతాయి. అలా లెక్కేసే కొద్దీ ఒక్కొక్కటి కౌంట్ అయితే కొన్ని అవుతాయి. నీకు వేలాది ఇస్తున్నా, కోట్లు ఇస్తున్నా అని అన్నప్పుడు మరి అది యాజకుడుగా మనం అర్పించేటువంటి ఆ బలులలో ఏది పడితే అది పలకకూడదు అనమాట. మనం సజీవ యాగంగా మనల్ని అర్పించుకుంటూ స్తుతి యాగములు సమర్పిస్తుండాలి. నిత్యము ప్రతి క్షణం దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి స్తోత్రాలు పంపిస్తూనే ఉండాలి. ఇంకా మూడవది అక్కడే 13వ అధ్యాయంలో 16వ వచనం, ఉపకారమును ధర్మమును మర్చిపోకుడి, అట్టి యాగములు అన్నాడు అనమాట. అట్టి యాగములు దేవునికి ఇష్టమే. ఉపకారము యాగమే, ధర్మము యాగమే. కాబట్టి ఉపకారం చేయాలి, దాన ధర్మాలు చేయాలి. కుడి చేత్తో దాన ధర్మాలు చేసి ఎడమ చేత్తో వీడియోలు తీసి స్టేటస్లు పెట్టడం కాదు. కొంతమంది అన్నదానాలు చేస్తూ వెనకాల ఒక ఆయనకు కెమెరా ఇచ్చి నువ్వు వీడియో తీస్తుంటే నేను అన్నదానం చేస్తుంటా, మనం స్టేటస్ పెడదాం, యూట్యూబ్లో పెడదాం, ఫేస్బుక్లో పెడదాం అంటున్నారు. ఈ చేయి చేసి నీ చేయికి తెలియదని దేవుడు చెప్తే వీళ్ళు దాన ధర్మాలు చేసేసి చూపించేస్తున్నారు. వారికి వచ్చేసింది అనమాట జీతం, ఇక్కడే వచ్చేసింది. అందరూ అబ్బా మంచి పని చేసి అన్నప్పుడు అయిపోయింది అనమాట, దాని ఫలం వచ్చేసింది. దేవుని దగ్గర నుంచి ఫలం రాదు. కాబట్టి ఉపకార ధర్మాలు చేయటము దేవునికి ఇష్టమైన బలులు, అవి క్రైస్తవులుగా మనం జరిగించాల్సిన యాజకత్వం అది. అయితే ఈ యాజకత్వపు సేవలో మనం ఎప్పుడైనా నా దేహము దేవుని కోసమే వాడబడాలి అని అనుకున్నామా? నేను బాగా డ్యాన్స్ నేర్చుకోవాలి, బాగా డ్యాన్స్ చేయాలంటే అనుకున్నాడు అనుకోండి ఒక వ్యక్తి. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? ఈ దేహము ఒక పాట మీద దుంకడానికి వాడుతున్నాడు. అది దేవునికి సజీవ యాగంగా కాదు, దాని అపవిత్రతకు అప్పగించుకున్నాడు అనమాట. స్తుతి యాగం చేయాలంటే నీ నోరు దేవుని కొరకు పలుకుతుంది. ఉపకార ధర్మం చేస్తుంటే నీ క్రియలు దేవునికి అనుకూలంగా ఉన్నాయి. ఇంకా 4వది ఫిలిప్పీలకు మనం చదువుకున్న మాటే 4వ అధ్యాయము 15 నుండి ఇది చదువుకొని ముగించుకుందాం. 48 నిమిషాలు మాట్లాడాను నేను. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 15 నుండి, ఫిలిప్పీలారా, స్వార్థను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకున్న విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘం వారును నాతో పాలివారు కాలేదు. ఇచ్చే విషయం తీసుకునే విషయం ఏముంటుందండి? డబ్బులు అనమాట. తర్వాత కిందికి వచ్చి ఏమంటున్నాడు 16లో, ఏలైనగా తెసలోనికలో ఉన్నప్పుడు కూడా ఏం చేశారు? మీరు మాటికి నా అవసరం తీర్చుటకు సహాయం పంపారు. వస్తు రూపంలో, పదార్థ రూపంలో, ధన రూపంలో ద్రవ్యాలు పంపారు అనమాట. తర్వాత నేను ఈవిని అపేక్షించి ఇలాగో చెప్పటలేదు కానీ, అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడు? కానుకలు ఇవ్వండి అని చెప్పాలనుకుంటున్నాడు. ముందు నాకు డబ్బులు ఇవ్వండి, డబ్బులు పంపించండి అని నోరు తెరిచి అడగడానికి ముందే అంటున్నాడు, నేను మీకు ఒక విషయం అడుగుతున్నా, నేను ఇదేదో నాకు తక్కువబడి నాకేదో అప్పులు ఉన్నాయని లేకపోతే ఏదో బాధల్లో ఉన్నాయని నన్ను ఆదుకోవడానికి చేయి చెప్పి అడగడం కాదు, కానీ నాకు అన్నీ సమృద్ధిగా ఉన్నాయి.
అయినా నేను మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మీకు తెలియాలి, మీ యాజకత్వపు పనిలో మీకు ఒక గొప్ప బాధ్యత ఉంది. దేవుని సేవకు మీరు సహకరించాలి, దేవుని పరిచర్యకు మీరు సహకరించాలి, ఆత్మలను రక్షించే పని మీద మీరు సహకరించాలి. ఈ ఆత్మలు రక్షించే పని ఏదైతే ఉందో అది పెద్ద ప్రాజెక్ట్, దేవుని ప్రాజెక్ట్ అది అసలు వాస్తవానికి. ఆ పనిలో మీ వంతు చిన్న ఒక రూపాయి పెట్టినా, ఒక వ్యక్తి రక్షణలోకి వస్తే ఆ రూపాయి ఆ వ్యక్తి రక్షించే దానికి పనికి వచ్చిందని రికార్డులో ఉండిపోతుంది అనమాట. అందుకేమంటున్నాడంటే, నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటం లేదు కానీ మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధి కలిగి ఉన్నది. మరి అన్ని సమృద్ధిగా ఉన్నాయి, ఇంకెందుకు అడుగుతున్నావు డబ్బులు? మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితులను పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నానో ఎందుకు అడుగుతున్నాడంటే, అవి మనోహరమైన సువాసనయు, ఈయనకు కాదు, దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. దేవునికి ప్రీతికరం, దేవునికి ఇష్టం, దేవునికి ఇష్టమైన బలిలు అన్నమాట, కానుకలు. సంఘ పరిచర్యకు, దేవుని సేవకు మనం ఇచ్చే కానుకలు నిజంగా ఒక వ్యక్తి ఆత్మరక్షణకు ఉపయోగపడితే, అవి నిజంగా దేవుని సేవలో కనుక మనం ఇచ్చినట్లయితే, అవి ఆత్మ సంబంధమైన పరిచర్యకు వాడబడితే అవి దేవునికి ఎంతో ప్రీతికరమైనవి, ఇష్టమైనవి, బలులవి. రేపు ఈ కార్యక్రమాలన్నిటి విషయంలో ప్రభుకు మనం లెక్క చెప్పడానికి, నీ యాజకత్వపు లెక్క అప్పచెప్పడానికి వెళుతున్నాం. నేను వెళుతున్నా, మనం అందరం వెళుతున్నాం. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. నిజంగా అసలు మేము యాజకులుగా ఉన్నామని గుర్తించాము. అసలు మేము ఏమో బ్రదరు, అసలు యాజకులుగా ఉన్నామని సంగతి నాకు తెలియదు అనుకుంటున్నామా? యాజకులుగా ఉంటే ఈ బాధ్యతలు మనకున్నాయి. నీవు యాజకుడుగా, నేను యాజకుడుగా బాప్తిజం పొందినప్పుడు ప్రారంభమైన మన పని సజీవ యాగంగా సమర్పించే విషయంలో వెనకబడిపోయినామా? దేవుని సేవ కోసం నీ దేహం ఇవ్వకుండా మరొక దానికి అప్పచెప్తున్నావా? అపవిత్రతకు, దుర్నీతికి ఇస్తున్నావా? అలా ఇవ్వడానికి వీల్లేదు. చివరిగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం అన్నాను, క్షమించండి. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. రోమియోలకు 6వ అధ్యాయము, ఇది ఒకటే ఇంకా లాస్ట్, నేను ముగిస్తున్నాను. 6వ అధ్యాయము ఇక్కడ 13వ వచనం, 12, 13 2 వచనాలు అద్భుతమైన మాటలు ఉన్నాయి అందులో, అందుకే దాన్ని చదివించాను. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమేలనేకుడి, మరియు మీ అవయవములు దుర్నీతికి సాధనములుగా పాపములకు అప్పగించకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములు నీతికి సాధనములుగా దేవునికి అప్పగించుడి. 16 లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అది చావు నిమిత్తం పాపనకే కానీ నీతి నిమిత్తం విధేయతకే కానీ దేనికి మీరు లోబడతారో దానికి దాసులు. 18 పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులు అయితే ఎందుకు దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీ దేహము నీతికి అప్పగించండి, దుర్నీతికి ఇవ్వకండి. మీ దేహము సామాన్యమైనది కాదు, అది ఒక ఆయుధం అన్నాడు అనమాట. అసలు దేహం ఆయుధం ఏంటి? ఎస్, ఒక ఆర్మీ యుద్ధం చేస్తున్నప్పుడు అతని చేతిలో గన్ను ఉందనుకోండి, శత్రువుల్ని చంపి దేశాన్ని కాపాడతాడు. అదే గన్ను ఒక ఉగ్రవాది దొరికింది అనుకోండి, మంచి వాళ్ళందరిని చంపేస్తాడు. అదే ఒక ఊర్లో మనం తిరుగుతున్న ఒక తాగబొత్తుకో లేకపోతే ఒక సైకోకో దొరికింది అనుకోండి, మంచి వాళ్ళందరూ అతనికి నచ్చిన వారు చంపేస్తాడు. అదే మన దేహము పాపం చేతులు పెట్టామనుకోండి, లేకపోతే అపవాది చేతులు పెట్టామనుకోండి, చెడగొట్టేస్తాడు. అందుకు 12వ వచనంలో ఏమంటున్నాడు? 13లో మీ అవయవములు దుర్నీతి సాధనములుగా, ఆయుధాలని ఫుట్నోట్లో ఉంది చూడండి, 2వ పాయింట్ ఇచ్చి ఏమిచ్చాడు? ఆయుధములుగా అన్నాడు. అంటే మీ దేహము దుర్నీతికి ఆయుధాలుగా ఇవ్వకండి అని చెప్పాడు. మన దేహము దేవుని ఆయుధాలు, నీతికి ఆయుధాలుగా ఇస్తే అపవాది బాణాలు ఆర్పడానికి, అపవాది సామ్రాజ్యం కూల్చడానికి ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి క్రొత్త నిబంధనలో మన బాధ్యత ఏంటంటే యాజకత్వం రాజరికం, పాపం అంటకుండా బ్రతకడం మన రాజరికం, అపవాదిని ఓడించడం మన రాజరికం, ఈ శరీర కోరికలను జయించడం మన రాజరికం, శరీరాశ నేత్రాశ చూపడం జయించడం మన రాజరికం, స్తుత్యాగం చెల్లించడం యాజకత్వం, సజీవ యాగంగా మన దేవునికి సమర్పించడం యాజకత్వం, ఉపకారం చేయడం యాజకత్వం, ధర్మం చేయడం యాజకత్వం, దేవుని సేవకు సంఘానికి కానుకలు ఇవ్వటం యాజకత్వం. ఇలా చేస్తే దేవుని యొక్క పరిచర్యలో మనం సహకరించిన వాళ్ళం అవుతాం. వీటిపైన దృష్టి పెట్టి మన జీవితాలు క్రమంగా దేవునికి అనుకూలంగా ఉంటూ చూసుకుందాం. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ అవకాశం ఇచ్చిన సోదరులు కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. వందనాలు బ్రదరు.